అంటే మీ వాదన ఎలా ఉందంటే ఇప్పుడు ఈవీఎంలు కరెక్ట్గా పనిచేయట్లేదు అంటారు. ఇన్ వాట్ వే కేసీఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఇక నేను ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి సార్ అందులో. అంటే అట్లా ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత నీచంగా దుర్మార్గంగా నోటా ఆప్షన్ isn't it a constitutional protection given to the voter, sir? నోటా ఉంది కదా. ఎక్కడ ఉంది సార్ నోటా? అంటే రాష్ట్ర ఎన్నికల పరిధిలో పెట్టలేదు మనం. ఎందుకు పెట్టరు సార్? ఎవరి కోసం పెట్టరు సార్ మీరు? ఎందుకు పెట్టలేదు చెప్పనా మీకు నేను? పింక్ కలర్ నోటా ఉంది అని. నోటా కాన్స్టిట్యూషనల్ కలర్ ఇస్ పింక్. పింక్ ఉన్నది కాబట్టి అందరు పింక్ అని చెప్పని దాన్ని ముద్ర కొడతారు అని చెప్పని ఎన్నికల సంఘం అధికారి తీసిపడేసే పరిస్థితికి ఏర్పడితే ఏం రాష్ట్రంలో ఉన్నాం సార్ మనం? ఆర్ వి ఇన్ డెమోక్రసీ? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను మీరు వైలేట్ చేసే పరిస్థితికి ఏర్పడ్డప్పుడు ఇది మచ్చుతుంక కాదా సార్ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేనడానికి? వాట్ ఈస్ ద లాజికల్ కన్క్లూజన్? లాజికల్ అన్ఫార్చునేట్లీ టు క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాజికల్ కన్క్లూజన్. ఇవాళ ప్రశ్నించినాము, ప్రజల దృష్టికి తీసుకెళ్ళినాము, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళినాము, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళినాము. ఎన్ని రకాలుగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో గొడవ చేయాలో అన్ని రకాల గొడవ చేసినాం, మా నిరసన తెలిపినాం, మార్గాలు చూపెట్టినాం. సరే కొద్దో గొప్ప కొంత మద్దు నిద్రపోతున్నటువంటి ఎన్నికల సంఘం లేచింది, మళ్ళా ఖమ్మం మున్సిపాలిటీలో ప్రింటర్లు పెట్టినారు. సో వీ రిక్వెస్ట్ అండ్ వీ హోప్ దట్ రానున్నటువంటి ఒక రోజుల్లో కూడా ఏ ఎన్నిక జరిగినా ఒక పారదర్శకంగా, ప్రజాతంత్రంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎన్నికలు జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా చేస్తుందంటారా, లేకపోతే ఓన్లీ రాష్ట్ర ఎన్నికల కమిషన్? ఈవెన్ స్టేట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ప్రింటర్స్ ఎవ్రీవేర్. సో అంటే రాబోయే రోజుల్లో ఇది కొంత ప్రాబ్లం తప్పనిసరిగా. ఇన్ఫ్యాక్ట్ గ్రావిటీ ప్రజలకు అర్థమైందో లేకపోతే అన్ని పక్షాలు అర్థం చేసుకునే లేదో కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రింటర్ల మీద గొడవ చేసిందో దట్ హస్ బికమ్ ఎ నేషనల్ న్యూస్. దాని యొక్క ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఇక్కడ పడ్డది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా పెద్ద ఎత్తున ప్రింటర్లు తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తాం. సరే, సమస్యలు చాలా మీరు చెప్తున్నారు, అది అందులో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కొంత ఇట్ ఈస్ అప్ టు యూ. కాంగ్రెస్ పార్టీ పర్స్పెక్టివ్లో మీరు అన్నీ చెప్తున్నారు. కానీ నేను ఒక ఉద్యమకారుడిగా మాట్లాడుతాను, ఉద్యమకారుడిగా తెలంగాణ ఎట్లుండాలా అని చెప్పని ఒక పెయింట్ ఉన్నవాడిని నేను. ఐఎమ్ నాట్ ఏ జై అంటే జై కొట్టినవాడిని కాదు నేను. తెలంగాణ భవిష్యత్తు ఇట్లుండాలా అని చెప్పని ఆలోచన ఉన్నటువంటి వాడిని. ఆ ఆలోచనకు భిన్నంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పని బలంగా నమ్ముతున్నటువంటి వాడిని. ఆ నమ్మకానికి అవసరమైనటువంటి ఒక ఆధారాలు కూడా సేకరించినటువంటి వాడిని. కరెక్ట్. అంటే ప్రజాస్వామ్యంలో రూలింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటే లేకపోతే వైఫల్యాలు ఉంటే దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉంటుంది. సో మీరు చాలా ఏకరవు పెట్టారు, చాలా వైఫల్యాలు ఇవన్నీ. కానీ మీ నేత జానారెడ్డి గారు అంటే అసెంబ్లీలో ఎవరైతే ఫ్లోర్ లీడర్గా ఉన్నారో వారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నవారు. ఆయన అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరేమో డిఫరెంట్గా చెప్తున్నారు, వారు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్లోనే ఒక రెండు భిన్నమైనటువంటి వాదనలు వినపడుతున్నాయి. కాంగ్రెస్లో భిన్నమైన వాదన ఏం లేదండి. జానారెడ్డి గారు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక వైఖరి తప్పు అని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పినారు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ మీద వాళ్ళు జానారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టినట్టుగా ఇంకెవరు కూడా పెట్టలేదు. కాబట్టి సో ఈచ్ పర్సన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్. అంటే పార్టీ లైన్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళిపోతున్నారు. పార్టీ లైన్ ఉంది, పార్టీ ఎందుకు లేదు? ఆయన హీఈస్ గోయింగ్ వెరీ మచ్ విత్ ఇన్ ద పార్టీ లైన్. కాకపోతే అగ్రెషన్, ఇప్పుడు నేను ఎంతైతే అగ్రెసివ్గా మాట్లాడతానో ప్రాబబ్లీ పక్కన ఉన్నటువంటి అంత అగ్రెషన్ ఉండకపోవచ్చు. నాకు హ్యూమర్ రాదు, బట్ వాళ్ళకి హ్యూమర్ వచ్చు. సో మేబీ వాళ్ళు హ్యూమర్ను జోడించి మాట్లాడతారు, డిఫరెంట్గా మాట్లాడతారు. బట్ లైన్ ఈజ్ వెరీ క్లియర్. కాంగ్రెస్ ఈజ్ వెరీ క్లియర్ దట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ annoying people. This government is destroying the pillars of democracy. This government is deducing the entire constitutional values and principle to under carpet కింద పడేసి వాళ్ళు ఆగం చేసేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్